హలో ఫ్రెండ్, మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారు? ఛత్రపతి శివాజీ టర్మినల్స్ ఎట్లా ఫేమస్ ముంబైలో, సో అట్లే వడాపావ్ కూడా ఫేమస్. ముంబై అంటే వడాపావ్, వడాపావ్ అంటే ముంబై. సో మనము ఇప్పుడు వడాపావ్ టేస్ట్ చేస్తున్నాము. సో అది జస్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ వడాపావ్ సెంటర్ ఇన్ ముంబై. జస్ట్ ఇది వచ్చి ఛత్రపతి శివాజీ టర్మినల్ జస్ట్ ఆపోజిట్లో ఉంది. ఈ వడాపావ్ సెంటర్ పేరు వచ్చి ఆరామ్ వడాపావ్. ఎంత ఫేమస్ అంటే మీరు ఈ జనాలు చూడొచ్చు, ఎంత రష్ ఉంది. సో క్యూ ఉంది టోకెన్ తీసుకోడానికి, మళ్ళీ ప్రోడక్ట్ తీసుకోడానికి మీకు క్యూ ఉంది. సో రండి, ఇప్పుడు మనం టోకెన్ తీసుకున్నాము, ఎలా ఉందని టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తాం. ఇంతకుముందు అన్నగారు చెప్పినారు కదా, యాక్చువల్లీ ముంబై అంటే వడాపావ్, వడాపావ్ అంటే ముంబై. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వడాపావ్తోనే స్టార్ట్ చేస్తారు అనమాట. ఇది పేదోళ్ళు కానీ అలాగే చౌకర్లు కానీ ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇదే ఫేమస్. ముంబైలో ఆరామ్ వడాపావ్ అనేది ఫేమస్. ఎందుకంటే ఇది వచ్చేసి 1939లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఆల్మోస్ట్ 84 ఇయర్స్ ప్లస్ ఆಗಿದೆ. మనకి స్వాతంత్రం వచ్చింది వచ్చేసి 1947, అంటే అంతకు ముందు నుంచే ఇది స్టార్ట్ చేశారనమాట. చాలా ఓల్డ్, అందుకే ఇది వడాపావ్ అంటే ముంబై, ముంబై అంటే వడాపావ్ అని కూడా పిలుస్తారు. మీరు ముంబై వెళ్తే తప్పుకోకున్నట్లు టేస్ట్ చేయండి. టేస్ట్ మేము ఇక్కడ బెంగళూరులో కూడా చేసాము, కానీ బెంగళూరులో ఉండేదానికి అక్కడికి డిఫరెన్స్ అయితే, టేస్ట్ అయితే డిఫరెన్స్గా ఉంది. మీరు ఎవరైనా టేస్ట్ చేయకోకుంటే తప్పకుండా టేస్ట్ చేయండి. అలాగే టేస్ట్ చేసింటే ఎలా ఉండిందనేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అది తిన్న తర్వాత మేము వచ్చేదారిలో శాండ్విచ్ అయితే తిన్నామన్నమాట. ఇది స్ట్రీట్ ఫుడ్, బాగుంది, టేస్ట్ అయితే ఓకే. థ్యాంక్ యూ. రండి, టేస్ట్ ఎట్లుందో చూద్దాము. యాక్చువల్లీ వడాపావ్ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ది లైఫ్ లైన్ ఫర్ ముంబై. ముంబైలో వడాపావ్ లేదంటే జనాలు బతుకురు. నార్మల్గా ఆఫీస్కి, స్కూల్, కాలేజ్ పోవాలంటే ఇక్కడ ఉండే జనాలు అందరూ వడాపావ్ తినుకొని బతుకుతారు. ఇది వన్ ఆఫ్ ది డైలీ నీడ్స్ ఫర్